this చిన్న much of మాటకు time in టెంప్ట్ అయిపోయేసి online, ప్రతిదానికి what చేసేసి happened to your ఓ studies? హడావుడి పడిపోయేసి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేసి అయ్యా క్షమించేసయ్యా నేను ఏంటి నా మనసును ఇదేంటి నిలుపుకోలేకపోయాను, ఆ పాపం చేసేసాను, నన్ను క్షమించేసేయి అనేసి మళ్ళీ ఆయన దగ్గరికి పదే 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 రావాలి అన్న ఉద్దేశం కాదు. నీ ఆత్మ ఎలా ఉండాలి అంటే బలపరచబడుతూ ఉండాలంట. అంటే స్ట్రాంగ్. అది వచ్చి అక్కడ ₹1,00,00,000 ఉన్నా కూడా నీ హృదయం ఎలా ఉండాలంటే చలించకూడదు. ₹10 ఉన్నా, ₹1,00,00,000 ఉన్నా, ₹10 ఉన్నప్పుడు నీ హృదయం ఎంత స్ట్రాంగ్ గా నిలబడి ఉంటుందో, సేమ్ అది ₹1,00,00,000 ఉన్నా కూడా నీ హృదయము చలించకూడదు. ₹10కు ఈ ₹10 కోసం దొంగతనం చేయడమా ఏంటి, ఇలాంటి తీసుకోవడమా ఏంటి అన్న ఫీల్ ఉంటుంది. ఇంకా కొద్దిగా అమౌంట్ పెరుగుద్ది, ఇంకా కొద్దిగా అమౌంట్ పెరుగుద్ది, కొద్దిగా తగ్గిపోతా ఉంటది. కానీ ₹10 ఉన్నప్పుడు నీ ఫీల్ ఎలా ఉంటుందో ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ఆ ప్లేస్ లో ఏదైనా కూడా ఉండొచ్చు. నీ హృదయం ఎలా ఉండాలంటే దృఢంగా ఉండాలంట, బలపరచబడి ఉండాలంట. ప్రతి చిన్నదానికి తప్పు చేసేసి మళ్ళీ వెళ్ళిపోయేసి క్షమించేసి అని గిన మనం వేడుకున్నాం అనుకో, అర్థం ఉండదు, దానికి వాల్యూ ఉండదు. ఎలా అయిపోతాము అంటే ఇదేంటి దేవుడు చెప్తాడు కదా, నన్ను మరలా సిలువ వేయించున్నారు అనేసి అలా తయారైపోతాము. దేవుని కుటుంబంలో నేను ఉన్నాను అనేసి మనలో ఉన్న మన ఆత్మను కూడా, మనం ఎంత స్ట్రాంగ్ ఉంటామో మనలో ఉన్న మన ఆత్మను కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండగలగాలి. ఏ పాపం మన జోలికి వచ్చినా కూడా అంటించుకోకుండా దృఢంగా నిలబడేంత కెపాసిటీ మనం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తాయి తెలుసా? ఇదిగో ఫస్ట్ ద్రాక్ష రసము తీసుకునే రోజు గుర్తొస్తుంది. అయ్యో నేను నెలంతా చేసేసానే అనేసి ఆ రోజు లిస్ట్ మొదలు పెడతాం. ఇంకా వెళ్ళిపోయేసి నేను ఈ తప్పు చేశాను అనేసి. ఆ రోజు మనం ఏం ఫీల్ అవ్వాలి అంటే, ఇదిగో నువ్వు నన్ను రక్షించడానికి, ఇదిగో నువ్వు నా కోసం చనిపోయావు, నువ్వు నేను ఎలా అయితే ఉండాలనుకున్నావో ఇదిగో నేను అలా ఉంటున్నాను, అలా ఉండడానికి నన్ను నేను నలగొట్టుకుంటా ఉన్నాను అనేసి బాధపడాలి. కానీ ఇదిగో ప్రతి నెల వెళ్ళిపోయేసి నేను ఈ తప్పు చేసేసాను, ఆ తప్పు చేసేసాను మొదలు పెట్టేసి లాస్ట్ ఆ ద్రాక్ష రసం ఆ రొట్టె తిన్నావు అంటే అస్సలు వాల్యూవే ఉండదు. ప్రతిరోజు అవే కంప్లైంట్స్ ఉన్నాయనుకో, నీ ఆత్మ నువ్వు ఎప్పుడు బలపరచబడుకుంటావు. ఇంకా దేవుడు వచ్చేంత వరకు కూడా ఇవే చెప్పుకుంటూ వెళ్ళిపోతావా? ఏదో ఒకటి అట్లీస్ట్ నాకు చేతనైనంత వరకు అన్నా నేను చేయకుండా కాపాడుకోవాలి. ఎంత మనము ఆత్మను బలపరుచుకుంటూ వెళ్ళిపోతేనే అంత స్ట్రాంగ్ గా నిలబడగలము. ఫైట్ చేస్తాం కదా మనం. ఇష్టం లేనిది ఎవరన్నా చేయమన్నప్పుడు గాని ఎంత నలిగిపోతాము. ఎలా నలిగిపోతామంటే, నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను చేసేస్తున్నాను. మరి పాప విషయం, ఏదన్నా తప్పు చేసేటప్పుడు పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఇంకా వేరే ఏం లేదు. మరి అది చేసేటప్పుడు ఎందుకు నలిగిపోవటం లేదు?